పురోహితుడు చెప్పాడు ఆయన, కొంచెం సూర్యోదయం సమయానికి నువ్వు ఆ మంత్రాలు చేసుకుని యజ్ఞోపేతం కొత్తది వేసుకోవాలి, పాతది తీసేయాలి అని చెప్పాడు. అంతా సిద్ధం చేసుకున్నాడు వీడు. చేసుకుని ఆ యజ్ఞోపేతం, కొత్త యజ్ఞోపేతం అన్ని మడత పెట్టి ఉంటుంది, దాన్ని తీసి దాన్ని ఎలా చేసి సిద్ధం చేసుకోవడం మొదలెట్టాడు. ఇంతలోకి ఏమైందంటే దాన్ని తిరిగి తిప్పడంలో చిక్కు పడిపోయింది. ఒకసారి యజ్ఞోపేతం చిక్కు పడిందంటే ఆ చిక్కు తీస్తుంటే ఇంకోటి చిక్కు పడుతుంది. ఈ రావుల మిట్ట మధ్యాహ్నం కూడా అయిపోయింది వీడికి చిక్కులు. అంటే మాస్టర్ గారు ఏమన్నారంటే, పురోహితుడు ఇచ్చింది ఓన్లీ యజ్ఞోపేతమే, తర్వాత యజ్ఞోపేతం ప్లస్ చిక్కు ఏర్పడుతుంది. దానికి ఆయన పురోహితుడు రెస్పాన్సిబుల్ కాదు, వీడే రెస్పాన్సిబుల్. అలాగే మన జీవితం అనేటువంటిది భగవంతుడు మనకి ఇచ్చాడు సరైనటువంటి ప్రయోజనంలో ఉండమని. కానీ మనం ఏం చేసాము, దాన్ని చిక్కులు పడేసుకున్నాం. ఒక్క చిక్కు పడిందంటే ఇంక దాని నుంచి చిక్కులు పడుతూ ఉంటాయి. అదే పని. ఈ చిక్కులోంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుండగా ఈ లోపల ఆయం అయిపోతుంది.